తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెట్టిన ఒక పాదయాత్ర మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందన అయితే వచ్చింది. తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత అయితే తెలిపారు, తమ కుటుంబ సభ్యుణ్ణి అక్కును చేర్చుకున్నట్లుగా లోకేష్ ను మహిళలు కుశల ప్రశ్నలు వేసి అక్కును చేర్చుకుంటున్నారంటున్న అనితతో మా ప్రతినిధి తిలక్ ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. అయితే యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ పాదయాత్రలో మహిళలు ఏ విధంగా పాల్గొన్నారు అనే దానిపై మనతో మాట్లాడడానికి తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే అనిత మనతో ఉన్నారు. మేడం చెప్పండి, యువగళం పాదయాత్ర ఏ విధంగా జరుగుతోంది, మహిళలు ఏ విధంగా పాల్గొన్నారు, మహిళల నుంచి మీకు వచ్చిన స్పందన ఏంటి? యాక్చువల్గా యువగళం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా అంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎటువంటి అపాయాలను ఎదుర్కొన్నా, ఎక్కడా కూడా బెదరకుండా అదరకుండా ముందుకు సాగిపోతున్న యువగళానికి అతి ముఖ్యంగా యువత ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా వచ్చి సంఘీభావం చెప్పడం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా మహిళలు బయటకు వచ్చి ఈ రోజు తన కన్న కొడుకు బయటకు వచ్చి పాదయాత్ర చేస్తున్నాడా అన్నట్టుగా, లేకపోతే తన తమ్ముడు వస్తున్నాడు అన్నట్టుగా, ఒక అన్న వస్తున్నాడు అన్నట్టుగా, ఓవరాల్ గా చెప్పాలంటే తన ఇంట్లో మనిషి ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాడు, మా గురించి పాదయాత్ర చేస్తున్నాడు, మేమందరం కూడా సంఘీభావం తెలియజెప్పాలని ఒకే ఒక ఉద్దేశంతో మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి హారతలు పట్టుకుని బొట్లు పెట్టి అతనికి సంఘీభావం చెప్పడమే కాకుండా ప్రతి ఒక్కరు కుశల ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలా అయితే కుశల ప్రశ్నలు వేస్తారో, అమ్మ నువ్వు తాతగారి పేరు నిలబెట్టాలని ఒక ఆమె, అమ్మ నాన్నగారి పేరు నిలబెట్టాలని ఒక ఆమె, అమ్మ నువ్వు తాతకు తగ్గ మనవుడిగా ఉండాలి, నాన్నగారు ఎలా ఉన్నారు అంటే ఒక కుశల ప్రశ్నలు ఇంట్లో కుటుంబ సభ్యుడిని ఎలాగైతే అడుగుతారో ఆ రకంగా ఈ రోజు లోకేష్ బాబు గారిని అడగటం చూస్తా ఉంటే ఒక కుటుంబ సభ్యుడి కింద వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఈ రోజు లోకేష్ బాబు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల కింద వాళ్ళు అడాప్ట్ చేసుకోవడమే కాదు, వాళ్ళందరూ కూడా అతను చేసిన యాత్రకి సంఘీభావంగా వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి యాత్ర చేయడం అనేది చూస్తా ఉంటే ఇది చాలా శుభపరిణామం కింద భావించాలి. ఎందుకంటే 4.5 సంవత్సరాల కాలంగా ఒక సైకో పరిపాలనలో అల్లాడిపోతున్న రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా, ఒక దిక్కులాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, లోకేష్ బాబు గారు ఒకవైపు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు యాత్రలు చేస్తా ఉంటే అది కూడా చూడలేక ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి, జైలుకి పంపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాటన్నిటిని అధిగమించి ఈ రోజు ఈ పాదయాత్రని ముగింపు దశకు తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో ఫుల్ ఫ్లెజ్డ్ గా సక్సెస్ అయ్యారు లోకేష్ బాబు గారిని మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు. యువగళం పాదయాత్ర అటు ఉంచితే ప్రజల్లో విపరీతమైన అవినీతి జరిగింది, సైకో పాలన అని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ ఎటువంటి అభివృద్ధి అయినా మేమే చేస్తున్నాము, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము అని చెప్పేసి జగన్ చెప్తున్నారు. నేను ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి అతగాడిని మేము ఛాలెంజ్ కి పిలిచినా ఒకటే, పిలవకపోయినా ఒకటే. ఎందుకంటే ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియనోడితో మేమేం కూర్చొని మాట్లాడతాం, పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి, వాళ్ళ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎవరొచ్చినా కూడా మా పార్టీ నుంచి ఒక సామాన్యమైన కార్యకర్త నేను పంపిస్తాను. అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, రెండింటి గురించి కూడా చర్చించేసుకుందాం. అసలు మీరేం చేశారు అభివృద్ధి, మేమేం చేసాం, మీరు సంక్షేమం ఎలా ఇచ్చారు, మేము సంక్షేమం ఎలా ఇచ్చాం, అసలు మీరు ఇప్పటి వరకు ఎంత అవినీతి చేశారు, అవన్నీ కూడా చాలా క్లియర్ గా మేము ఎస్టాబ్లిష్డ్ గా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఒక సామాన్య ఓటర్ చెప్పే పరిస్థితిలో ఈ రోజు ఉన్నాడు. వీళ్ళు డబ్బాలు కొట్టుకోవడం తప్పించి అంతకుమించి వేరే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అందువల్ల నేనేమంటానంటే, ఇంత అభివృద్ధి చేసావు, ఇంత సంక్షేమం ఇచ్చావు, అటువంటిప్పుడు ఎందుకు ప్రజల్లోకి రావడానికి నీకు అంత భయం? పరదాలు కట్టుకుని పోలీసుల పహారాల్లోని జనాల మధ్యలోకి రావాల్సిన అవసరం నీకేంటి? 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ ఎక్కి రావాల్సిన అవసరం నీకేంటి? సో నేనేమంటానంటే, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పులు చేస్తున్నావు కాబట్టి ప్రజల ముందుకు రావడానికి భయపడి ఈరోజు పరదాలు కట్టుకుని బయటకు వస్తున్నావు. ఈరోజు లోకేష్ బాబు గారు చూడండి, పాదయాత్రలో జనాలు తండోపతండాలుగా వస్తున్నా కూడా ఒక మామూలు ఒక సామాన్య నాయకుడిలో ముందుకెళ్లి చక్కగా ప్రజలందరినీ పలకరించే పరిస్థితి. 151 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా పోలీసుల పహారాలోని పరదాల మాటను వెళ్తున్నావంటే అక్కడే నీ తాలూకా అవినీతి గానీ, నీ తాలూకా నిస్సహాయత గానీ క్లియర్ గా తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పు చేస్తూ కొంతమంది మంత్రుల్ని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నారు. దీని మీద వేరే అంటే ఎవడో పనికిమాలినోడు 4.5 లక్షలు జీతం తీసుకుంటున్నాడు, ఎవడో పనికిమాలినోడు ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు, ఇలా మార్చేసి షఫిల్ చేసేస్తే కనుక చాలా అద్భుతాలు సృష్టించవచ్చు అన్న ఫీలింగ్ లో ఉండుంటాడు. ఒకటి మాత్రం నిజం, నువ్వు ఆఖరికి ఏ నియోజకవర్గంలో ఎవరిని మార్పు చేసినా, ఏమి చేసినా ఈసారి చరిత్ర సృష్టించబోయేది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి అవ్వబోయేది చంద్రబాబు నాయుడు గారు. ఈజీగా 160+ ఈరోజు సీట్లు సాధించే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ, జనసేన సంకీర్ణంగా ఉన్నాం. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. రాబోయేది జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు చంద్రబాబుకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి అనిత చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో తిలక్, BRK న్యూస్, విశాఖ జిల్లా నుంచి.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 18వ తేదీతో విశాఖ జిల్లాలో ముగియనుంది. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ఐటీ నిపుణులు కూడా పెద్ద ఎత్తున ముగింపు సభకు రానున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున హైదరాబాద్లోని ఐటీ నిపుణులు ఆయనకు మద్దతు పలికారు. సార్ అందరూ ఇటు వచ్చేసేయండి బ్రో, అందరూ ఇటు వచ్చేసేయండి. పోలీ దగ్గర మనం ఓవర్ ఎక్కేస్తాం. ఇక లోకేష్ యువగళం పాదయాత్రకు ఐటీ నిపుణులు కూడా తరలి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి పాదయాత్ర ముగింపు సభకు తరలి వస్తున్న ఐటీ నిపుణుల వాహనాల కాన్వాయ్ను సీనియర్ జర్నలిస్ట్ రాజేంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఒకే ఒక భావనతో ఇక్కడికి వచ్చా. అట్ ద సేమ్ టైం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి ఐటీ ప్రొఫెషనల్స్గా బాధ్యత తీసుకొని రాజకీయాలకు అతీతంగా, అలాగే ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక నాయకుడికి అన్యాయం జరిగింది అన్నటువంటి ఒకే ఒక నేపథ్యంలో ఏదో ఒక పార్టీని భుజాన వేసుకొని వచ్చిన వాళ్ళు కాదు, అలాగే ఏదో ఒక కులానికి ప్రతినిధులుగా ముందుకొచ్చిన వాళ్ళు కాదు. మరి ఎందుకు వచ్చారు అన్నటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ తెలియజేయవలసినటువంటి ఒకే ఒక విషయం ఉన్నది. జన్మభూమిని కానీ, కన్న తల్లిని కానీ ఎవడైతే అవమానం చేస్తాడో అలాంటి వాళ్ళను క్షమించకూడదు సమాజంలో. అది ఎవరు చేశారు? పవిత్రమైనటువంటి అసెంబ్లీలో అసహ్యంగా, అసభ్యంగా, నిరభ్యంతరంగా మరి నిరాఘాటంగా అమ్మను అవమానం చేసిన వాడిని వదిలిపెడదామా? క్వశ్చనే లేదు. వాడు ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, ఎంతటి బలవంతుడైనా సరే, మీరందరూ నిలబడినప్పుడు, మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు, మీరు నిర్ణయం తీసుకోవడానికి కూడా నేను భావిస్తున్నది ఇదే. తండ్రిలా రక్షణ ఇచ్చిన వాడిని అకారణంగా జైల్లో పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాలి అన్నటువంటి నిర్ణయం మీరు తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం అసెంబ్లీలోనే అమ్మను అవమానం చేసినప్పుడు, పోలికలతోటి చాలా చాలా అసహ్యమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మీరు కొన్నిటిని ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో ఒకే ఒక విషయాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 43,000 కోట్లు ఉన్నవాడు, బెయిల్ మీద వచ్చిన వాడు ముఖ్యమంత్రి అయితే చూస్తూ కూర్చోవలసిన అవసరం మనకి లేనే లేదు. ఇవాళ మీరు తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ, మీలాంటి యువకులు, నిలబడగలిగినటువంటి వాళ్ళు, సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీ మీద విమర్శలు పడుతున్నా సరే
కనీసం మాత్రం భయపడకుండా ముందుకి తోసుకుపోతూ నెట్టుకుపోతూ నిలబడుతూ కింద పడ్డా సరే యుద్ధానికి సిద్ధమైనటువంటి నా యువ యోధులారా, మీ అందరికీ అభినందనలు తెలియచేస్తూ మీతో పాటు మేమందరం కలిసి నిలబడాలనే నిర్ణయాన్ని, అలాగే ఒక ప్రేరణను తీసుకొచ్చినటువంటి యువకులందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక విషయాన్ని, ఇప్పటికే మీతో మీడియా చాలా కలిసి ప్రయాణం చేస్తూ మీకున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ TV5 ఖచ్చితంగా మీకోసం నిలబడింది. అట్ ద సేమ్ టైం మీలానే దెబ్బలు తిన్నవాడు, మీలానే జైలుకి వెళ్ళినవాడు, 3 సార్లు జైలుకి వెళ్ళి 10 రోజుల వరకు అన్నం తినకుండా ఇబ్బంది పడినవాడు రామకృష్ణ అనే నా సోదరుడు BRK న్యూస్ అని కేవలం ఇవాళ ఉన్నటువంటి రాజకీయ అనిశ్చిత పరిస్థితి మీద, అలాగే ఇవాళ ఉన్నటువంటి ఒత్తిడి మీద, అలాగే ఒక కులాన్ని టార్గెట్ చేసి రాజకీయాలు నడుపుతున్నటువంటి నేపథ్యంలో BRK న్యూస్ అనేది ఇవాళ వచ్చింది. మీతో కలిసి నడవడానికి సిద్ధపడుతోంది. 24 గంటలు మీలాంటి యువకులతో ఏ నిర్ణయమైనా ఒక కార్యక్రమాన్ని మనము 100% ఒక కార్యక్రమంతో మీరు ముందుకు రావాలని, మీరు తీసుకునేటటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఒక విప్లవాన్ని సృష్టించాలని, అలాగే నిజాయితీ కలిగినటువంటి నాయకులు